సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మోహన్ బాబు గారు చాలా కాలం తర్వాత తన విలనిజాన్ని మరోసారి తెరపైన చూపించబోతున్నారు సార్. అది కూడా మరి ఏదో సినిమా కాదు, మన నాని గారి ప్యారడైజ్ మూవీలో ఆయన విలన్ గా యాక్ట్ చేయబోతున్నారు. సో ప్యారడైజ్ నుంచి ఒక లుక్ కూడా ఆయనకు సంబంధించి రిలీజ్ చేశారు. సో అది చాలా విభిన్నంగా అయితే కనిపించింది. సో ఇన్నాళ్ళు మోహన్ బాబు గారిని అటువంటి రోల్లో అటువంటి గెటప్ లో అయితే ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఆయన విలనిజం? మరి అప్పట్లో ఆయన విలనిజం చూసారు, ఇప్పుడు మరోసారి కనిపించబోతున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది, ఈ గెటప్ ఎలా అనిపించింది? మోహన్ బాబు విలన్ గా మొదలవ్వలేదు, యాక్చువల్ గా హీరోగా కెరియర్ ప్రారంభించి తర్వాత విలన్ గా మారాడు. ఆయన విలన్ రోల్స్ లో కూడా స్ట్రైట్ గా వెళ్ళదు, క్యారెక్టర్ రోల్ నుంచే వెళ్ళాడు. అంటే ఆయన మొదటి సినిమా స్వర్గం నరకం అనుకుంటే నిజానికి అంతకుముందు కూడా 2-3 సినిమాల్లో కనిపించాడే. ఒక సీను అర సీనుల్లో కనిపించిన సినిమాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు అనే సినిమాలో సీతని వివాహం చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కుమారుడిగా మోహన్ బాబు కనిపిస్తాడు. అలాగే శోభన్ బాబు గారి సినిమా, అందులో కూడా అంటే ఆరాధన రీమేక్, అది హిందీ ఆరాధన రీమేక్, అందులో శోభన్ బాబు ఫ్రెండ్ గా కనిపిస్తాడు. అలా అడపాదడప కనిపించేవాడు. ఆయన పెద్ద పాత్ర చేసింది స్వర్గం నరకం సినిమా, దాసరి గారి డైరెక్షన్ లో. అందులో నెగిటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్ షేడ్స్ కి మారేటువంటి క్యారెక్టర్ చేశాడు ఆయన. అందులో ఆయన పక్కన హీరోయిన్ అన్నపూర్ణ గారు, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నటువంటి అన్నపూర్ణ గారు. అప్పుడు ఆవిడకి మొదటి సినిమా. ఆవిడ నాటకాల నుంచి వచ్చింది, రంగస్థలం నుంచి వచ్చింది. ఆవిడ రంగస్థలం మీద ఉమా అనే పేరుతో నాటకాలు వేసేది అప్పుడు పెద్దవాళ్ళు. ఆ ఉమాని అన్నపూర్ణగా మార్చి తీసుకున్నారు. ఈ భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా మార్చి వీళ్ళిద్దరిని పేరు చేసి ఈశ్వరరావు ఫటాఫట్ జయలక్ష్మి ఒక జంట, 2 జంటల మీద నడిచే కథ అది. సరే, ఆ సినిమా తర్వాత మోహన్ బాబు గారికి పెద్దగా రిసెప్షన్ లేదు, అంటే ఎవరు పట్టించుకోలేదు, బాగానే చేశాడు అన్నారు. కానీ ఈశ్వరరావు గారిని పొగిడారు అందరు. ఆ టైంలో కేఎస్ఆర్ దాస్ గారు భలే దొంగలు అని ఒక సినిమా, అది హిందీ రీమేక్. అందులో ఒక విచిత్రమైన క్యారెక్టర్, అది మోహన్ బాబుతో చేయించాడు ఆయన. అంటే విలన్ గా కనిపిస్తూ ఉన్నటువంటి ఒక పాజిటివ్ క్యారెక్టర్. ఆయనకు ఒక ఊతపదం పెట్టి, షక్కర్మే రక్కర్ అని ఒక ఊతపదం పెట్టి అదొక భిన్నమైనటువంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ చేయించాడు. ఈయన ఈ హీరో కావటానికంటే ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు మోహన్ బాబు. ఆ సందర్భంగా కొంతకాలం దాస్ గారి దగ్గర కూడా చేశాడు. అందుకని ఆయన రికగ్నైజ్ చేశాడు, ఇతన్ని వాడుకోవచ్చు అని. అలా భలే దొంగలు సినిమా, డూండి గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, కృష్ణ గారి హీరో. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా అదే బ్యానర్ లో దొంగలకు దొంగ సినిమాలో ఇంకో పాజిటివ్ రోల్ ఇచ్చాడు ఆయన. అంటే కృష్ణ గారి తమ్ముడు పాత్ర ఇచ్చాడు. అది విపరీతంగా వర్కౌట్ అయింది. అది రీమేక్ సినిమా. దాస్ గారు హిందీ యాక్షన్ సినిమాలన్నింటినీ తెలుగులో రీమేక్ చేసేవాడు కృష్ణ గారిని పెట్టి. ఆ ప్రయాణంలో మోహన్ బాబుని తనతో జత చేసుకుని ముందుకెళ్ళాడు ఆయన. అలా దాస్ గారి సినిమాలన్నింటిలోనూ మోహన్ బాబుకి ఒక క్యారెక్టర్ ఇచ్చేసేవాడు ఆయన. అలా క్రమంగా విలన్ గా మారాడు ఆయన. విలన్ గా మారిన తర్వాత విలనీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని షేడ్స్ చేశాడు. కామెడీ విలని చేశాడు, సీరియస్ విలని చేశాడు. ఎక్కువ శాతం కామెడీ విలని బాగా వర్కౌట్ అయింది ఆయన మీద. నిజానికి ఒక ఒరవడి పెట్టాడు ఆ తరహా పాత్రలకి. ఆర్ నాగేశ్వరరావు గారి లాగా కొంచెం గ్లామర్ జోడించిన విలన్ లా కనిపించేవాడు ఆయన. ఈ ప్రయాణంలో ఆయన పొయిటిక్ విలనే కూడా చేశాడు విచిత్రంగా. ఇంకెవరు చేయలేదు ఆ తర్వాత కానీ, ఆ ముందు కానీ ఆ తరహా క్యారెక్టర్ చేయలేదు. పొయిటిక్ విలని అంటే ఆరుద్ర గారి కవితలు చదువుతూ విలని చేయటం, అది ఆ క్యారెక్టర్. గోరంత దీపం సినిమాలో బాపు గారు చేయించాడు అలా. పిబి శ్రీనివాస్ గారు కవిత్వం చదువుతూ ఉంటాడు, ఈయన అభినయిస్తూ మధ్యలో విలని పరమ దుర్మార్గమైన పనులు చేస్తూ పోయిటరీ చదువుతూ ఉంటాడు. అది ఒక యాంగిల్లో నడుస్తుంది. అయితే మోహన్ బాబు గారు విలన్ షేడ్స్ లో కనిపించే పాజిటివ్ క్యారెక్టర్లు చేయటం అనేది చాలా సినిమాల్లో చూస్తాం. కామెడీ విలని అనేది ఆయన ట్రేడ్ మార్క్ సినిమా దేవత, శోభన్ బాబు దేవత. అయితే కిరాయి రౌడీలు ఈ సినిమాల్లో కొంచెం విలన్గా
కనిపిస్తాడు కానీ పాజిటివ్ క్యారెక్టర్ అది. ఇప్పుడు నాని సినిమాలో చేయబోతున్న ప్యారడైజ్ లో చేయబోతున్న క్యారెక్టర్ కూడా అలాంటి అంటే ఆయన వాళ్ళు రివీల్ చేసినటువంటి లుక్ అయితే చాలా రగ్గడ్ గా ఉంది. మోహన్ బాబు చాలా క్రూయల్ గా కనిపిస్తున్నాడు, ఒక కత్తి మీద చేయబెట్టి, అది వెనకాల తుపాకులు హడావిడి అంతా ఉంది. క్యారెక్టర్ పేరు కూడా ఏదో రివీల్ చేశారు, ఆయన క్యారెక్టర్ పేరు షికంజా మాలిక్ అని చెప్తున్నారు. ఇదేదో పీరియాడికల్ డ్రామా అని చెప్తున్నారు. కొంత దళిత నేపథ్యంలో నడిచేటువంటి కథ అనేది కూడా మనకి కాకి అనేటువంటి రెఫరెన్స్ లో నుంచి దానికి సంబంధించి ఫస్ట్ లుక్ వాళ్ళు రివీల్ చేసినప్పుడు ఇదేదో కొంత దళిత కథగా నడిచే పద్ధతిలో కనిపించింది అని కూడా మనం మాట్లాడుకున్నాము. అలా కాకి చిలుక అనేటువంటి కాన్ఫ్లిక్ట్ ఒకటి మాట్లాడుతున్నారు. మోహన్ బాబు విలన్ గా కనిపిస్తాడు అని ప్రచారం జరుగుతోంది, కానీ ఇది విలన్ గా మొదలై పాజిటివ్ గా టర్న్ అయ్యేటువంటి క్యారెక్టర్ అని కూడా ఒక మాట వింటున్నాం. గంభీరమైనటువంటి ఒక క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అని. ఈ కత్తి పట్టుకోవడం, వెనకాల తుపాకుల నేపథ్యము, నోట్లో సిగారు, ఆయన కొంచెం చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఒక రకంగా వీళ్ళకి మేబీ ఈ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి ప్రాణ్ గారి ఇన్స్పిరేషన్ ఉండుండొచ్చు. ప్రాణ్ అని ఒక బాలీవుడ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన ఎవరు హీరోగా ఉన్నా కానీ ఆయన చేసిన క్యారెక్టర్ ఒక ప్రత్యేకత ఉండేది, ఒక స్పెషల్ లుక్ లో ఉండేవాడు ఆయన. డాన్ సినిమాలో అమితాబ్ హీరో, కానీ అమితాబ్ ప్యారలల్ క్యారెక్టర్ ప్రాణ్ చేస్తాడు. అలా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన కీలక పాత్రలో కనిపించేటువంటి సినిమాలు. అలాంటి క్యారెక్టర్స్ చేయటం ఆయనకి ఇష్టము. అలాంటి క్యారెక్టర్ ఆయన ఉంటే సినిమాకి ఒకవైపు కొమ్ము కాస్తాడు, నిలబడతాడు సినిమాకి అనేది నమ్మకం ఉండేది. అలాగే జంజీర్ సినిమాలో కూడా ఒకవైపు అమితాబ్ బచ్చన్, రెండో వైపు ప్రాణ్. ఆ క్యారెక్టర్ తెలుగులో సత్యనారాయణ గారు చేశాడు. అలాంటి ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో ప్రాణ్ పోషించిన తరహా క్యారెక్టర్ ఏదో చేయబోతున్నాడు మోహన్ బాబు అనేది అనుమానం. అందుకని అది నెగిటివ్ గా కనిపించేటువంటి పాజిటివ్ షేడ్స్ కూడా ఉన్నటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కు ఒక మ్యానరిజం అది కూడా పెడతారు. ఈ మ్యానరిజమ్స్ మీద మోహన్ బాబు క్యారెక్టర్ ఆయన పాత ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని డిజైనింగ్ జరుగుతుంది. ఆ వింటేజ్ హీరోలను ఎలా ప్రజెంట్ చేయాలనేది ఈ జనరేషన్ డైరెక్టర్లు అందరూ కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు వింటేజ్ విలన్ గా మోహన్ బాబుని ఎలా డైరెక్ట్ చేయబోతున్నాడు శ్రీకాంత్ ఓజలా అనేది చూడాలి. ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి శ్రీకాంత్ ఓజలా డైరెక్షన్ లో నాని సినిమాలో మోహన్ బాబు కనిపించబోతున్నాడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో అనేది మొదట మీడియాకి లీక్ చేసింది లక్ష్మీ మంచు. ఆవిడ తర్వాత నాలిక ఖర్చుకుంది, కానీ అది ఎప్పటికే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అధికారికంగా ధృవీకరించారు. ఈ ఫస్ట్ లుక్ రివీల్ చేయటం ద్వారా అధికారికంగా మా సినిమాలో మోహన్ బాబు ఉన్నాడని. శ్రీకాంత్ ఓజల్ డైరెక్షన్ లోనే చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు ఆయన, నాని ప్రొడ్యూసర్ గా. ఇదే బ్యానర్ లో శ్రీకాంత్